నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా శ్రీధర్ విషయం రెండు రాష్ట్రాల్లో కోడైకూస్తుంది. అశ్లీలమైనటువంటి వీడియోలు, ఒక మహిళని మోసం చేశాడని చెప్పేసి జనసేన కాదు జనసేన అని కొంతమంది, జనసేన కాదు అది కామసేన అని కొంతమంది, పవన్ కళ్యాణ్ గారు చర్యలు ఎందుకు తీసుకోరని కొంతమంది ఏమో దళితుడు కాబట్టి, ఎమ్మెల్యే దళితుడు కాబట్టి అతని మీద ఇలా కుట్ర జరిగిందని కొంతమంది, లేదు ఆయన వ్యవహారాన్ని ఒక దళితుడని టీడీపీకి సంబంధించినటువంటి నేతలే బయట పెట్టారని కొంతమంది కాదు ఇది లడ్డూ అంశాన్ని తిరుపతి లడ్డులో కల్తీ జరగలేదు అని షిట్టిచ్చినటువంటి నివేదికని తప్పుదోవ పట్టించడానికి డైవర్ట్ చేయడం కోసము ఈ అంశాన్ని ఈ సందర్భంలో ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చారని కొంతమంది అంటున్నారు. అయితే నిజం మీడియా చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ అంశం, ఒక స్త్రీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి, వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి దీన్ని చాలా ఆధారాలతోటి చాలా పక్కాగా మీ ముందు నిజాలను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, మొదటిగా లడ్డు అంశం గురించి మాట్లాడుకొని తర్వాత దళిత ఎమ్మెల్యే అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ గమనించండి, మీరు లడ్డులో కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ఎంత యాగి జరిగిందో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవాన్ని, ఆయన వయస్సుని, ఆయన రాజకీయంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి పదవీ కాలాలన్నింటినీ మర్చిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశానికే తలమానికమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందని చాలా పెద్ద అబద్ధాన్ని ఆడారు. అది ఆ స్థాయిలో ఉండవలసినటువంటి వ్యక్తులు వాడవలసినటువంటి అబద్ధం కాదు. అయితే ఆయన ఒక డ్రామాకి తెరలేపితే ఆ తెరలేపినటువంటి డ్రామాని పవన్ కళ్యాణ్ గారు కొనసాగించినటువంటి విధానం గతంలో మనం నటులను చూసుంటాం. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారిని, కమల్ హాసన్ గారిని చూసుంటాం. వాళ్ళకన్నా అద్భుతమైనటువంటి నటుడు అనేటువంటి విధంగా నిజ జీవితంలో ఆయన జీవించి మెట్లు కడిగాడు, వ్రతాలు చేశాడు, ఊగిపోయి ఉపన్యాసాలు చేశాడు, లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడాడు. సాక్షాత్తు అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి లడ్డుల్లో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడాడు. అంటే యావత్ భారతదేశంలోనే కాదు, విదేశాల్లో ఉంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క భక్తులను కూడా వాళ్ళు అవమానపరిచారు. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిని ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా లడ్డు గురించి మాట్లాడినటువంటి సందర్భాన్ని మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే రాజకీయాల కోసం దేవుళ్ళని ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా అవమానపరిచినటువంటి సందర్భం ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ఏ సందర్భంలో కానీ ఇక కనపడదు. అయితే ఇప్పుడు నివేదిక వచ్చింది, కల్తీ జరగలేదు అని చెప్పింది. దీని మీద ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక బలమైనటువంటి అంశం తెర మీదకి రావాలి. బలమైన అంశం తెర మీదకి రావాలనుకున్నప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఒక మహిళతోటి న్యూడ్గా మాట్లాడాడనో, లేదా అక్రమ సంబంధం పెట్టుకున్నాడనో, లేదా చంపేస్తానన్నాడనో, వాట్ ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారు. కొన్ని ఆధారాలను బయటపెట్టారు. అయితే ఈ శ్రీధర్ గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కూడా నేను చాలా తక్కువే చెప్తాను. 5 అపాషణలు జరిగినాయి అని చెప్పింది ఆవిడ. 1.5 సంవత్సరంలో, మరి 1.5 సంవత్సరంలో 5 సార్లు అబార్షన్ చేయించుకున్నటువంటి స్త్రీకి ప్రెగ్నెన్సీ రావడం ఎలా సాధ్యం అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. అంటే ఆవిడ చెప్పేటువంటి మాటల్లో కూడా చాలా అబద్ధాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా అయితే ప్రజలకు ఇప్పటికి అర్థమైంది. కానీ సంథింగ్ వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరిగింది అనేది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అర్థమైంది. కాకపోతే బేరం తెగక రెండవది లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని తెర మీదకి తెచ్చారనేది 100% మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ దళితులు అనేటువంటి కోణం, దళిత ఎమ్మెల్యే కాబట్టి దీన్ని తెర మీదకి తెచ్చారనేటువంటి అంశం, డైవర్షన్ అయితే క్లారిటీగా జరిగింది. ఎంత డైవర్షన్ జరిగింది, ఏ స్థాయిలో జరిగిందయా అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ అంశం మీద మాట్లాడే స్థాయిలో డైవర్ట్ చేశారు. ఇది 100%. జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడో సంక్రాంతికి సందర్భంగా జరిగినటువంటి వాసంశెట్టి సుభాష్ గారి యొక్క డ్యాన్సుల గురించి కూడా ఇప్పుడే మాట్లాడేంత డైవర్షన్ చేశారు. ఇది నిజం, మీరు క్లారిటీగా గమనించుకోండి. అయితే ఇక దళిత ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దళిత ఎమ్మెల్యే అనే ఇదంతా చేశారు అని అంటున్నారు కాబట్టి దాని గురించి డిస్కషన్ చేసుకోబోయే ముందు ఒకసారి మహా న్యూస్లో వంశీ గారు ఆ ఎమ్మెల్యే గురించి ఏమంటున్నారో నేను మీకు వినిపిస్తాను, చూడండి.
ఒకసారి వినండి వంశీ గారు ఏమంటున్నారు. ఇతన్ని తీసుకొచ్చి ఇతన్ని ముక్కా రూపానంద రెడ్డి గారు 70 కోట్లు 80 కోట్లు ముక్కా రూపానందరెడ్డి గారు అంటే టీడీపీ నాయకులు 70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు అతన్ని ఎమ్మెల్యే చేశాడు. ఏది అతని రూపాయి లేదు, జేబులో నుంచి ఆయన ₹1 పెట్టలా, లేదా పెడితే ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుంటాడేమో. మిగిలినటువంటి 70-80 కోట్లు ముక్కా రూపానంద రెడ్డి అని టీడీపీ క్యాండిడేట్ ఖర్చు పెట్టి ఇతను నిలబెట్టి ఇతను గెలిపించి ఇతను చేస్తే ఇతను తీసుకొచ్చి 70 నుంచి 80 కోట్లు ముక్కా రూపానందరెడ్డి గారు అనే టీడీపీ క్యాండిడేట్ ఈయన ఖర్చు పెట్టాడు. ఈయన అసలు జేబులో నుంచి రూపాయి తీసుకున్నాడు, మహా తీసుకుంటూ ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. నేను అడుగుతున్నా, జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒకటి గమనించండి. సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలకి ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు లేదా బీసీ రిజర్వ్డ్ అయినప్పుడు ఎస్టీ రిజర్వ్డ్ అయినప్పుడు మీరు గమనించండి, ఆ గ్రామాలలో ఉండే రెడ్డో చౌదరో కాపో ఎవరో అగ్రవర్ణాలకు సంబంధించి రాజకీయ పార్టీల్లో పెత్తనం చేసేవాళ్ళు వీళ్ళను ఒక ఆటబొమ్మగా నిలబెట్టి డబ్బులన్నీ వాళ్లే ఖర్చు పెట్టి ఎన్నికలు కొనసాగిస్తారు. గెలిచిన తర్వాత ఎస్సీ అభ్యర్థి అయినా ఎస్టీ అభ్యర్థి అయినా బీసీ అభ్యర్థి అయినా వీళ్ళు ఒక కీలు బొమ్మగా మారిపోతారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి మనుషులుగా ఉంటారు తప్పితే వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా ప్రజాప్రతినిధుల్లాగా బిహేవ్ చేసేటువంటి సందర్భం అక్కడ కనిపించదు. ఎందుకు కనిపించదు? ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చు వాళ్ళది కాదు. ఎన్నికల్లో పెట్టినటువంటి ఖర్చు అంతా అగ్రవర్ణాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడాలి. ఒకవేళ ఆడలేదనుకో, చెప్పినట్టు వినలేదనుకో, ఇలాంటి చర్యలే బయటకు వస్తాయి. అలాగే వంశీ గారు ఒక మాటను బయట పెట్టారు. ఏమని? ఆ నియోజకవర్గంలో అరవ శ్రీధర్ గారు ఎన్నికల ఖర్చు అంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జే ఖర్చు పెట్టాడు. 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి 70 నుంచి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ వ్యక్తి ప్రతి అంశంలో కూడా కనీసం పాసు పోసుకునేటువంటి అంశంలో కూడా అరవ శ్రీధర్ గారు ఆయన అడుగు జాడల్లోనే నడవాలని కోరుకుంటారు. ఆయన చెప్పినట్టే వినాలని కోరుకుంటారు. ఒకవేళ వినకపోతే ఇలాంటి అంశాలు బయటపడతాయి. నేను అంటున్నా సర్వసాధారణంగా రాజకీయ నాయకుల్లోనైనా సినిమా రంగంలోనైనా ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అతి తక్కువ మాత్రమే బయటకు వస్తాయి. అవి కూడా ఆ బయటకు వచ్చినటువంటి వాటిల్లో ఎక్కువగా దళితులు వస్తాయి, తర్వాత బీసీలు వస్తాయి. అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ వస్తాయి. చాలా అంటే చాలా తక్కువ, మైన్యూట్గా బయటకు వస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఓకే 70-80 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తికి పెత్తనం ఇవ్వాలి కదా. పెత్తనం ఇస్తే ఆ పెత్తనం ద్వారా ఆయన అక్రమంగా సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోకుండా జనసేనకు సంబంధించినటువంటి ఒక దళిత మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అడ్డుపడుతూ ఉంటే ఇలాంటి అంశాలని బయట పెట్టరా? మరి కూడా సందర్భం చూసి 1.5 సంవత్సరం తర్వాత ఇప్పుడెందుకు బయట పెట్టారంటే లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసుకోవాలి కాబట్టి. అంటే ఒక దళిత ఎమ్మెల్యేని వ్యక్తిగత జీవితాలని ఈ రోజున కావాలని ఈ సందర్భంలో బయట పెట్టడానికి కారణం ఏందా అంటే వాళ్ళ అజమాయిషి ఆ నియోజకవర్గాల్లో కొనసాగడం కోసం, రెండోది లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి దళిత ఎమ్మెల్యేని బలిపశువుని చేశారు. క్లియర్ కట్ ఆధారాలు కనపడుతున్నాయి. ఇంకా ఆయన విశ్లేషించేటువంటి విశ్లేషణలో ఎంత ఘాటుగా మాట్లాడుతున్నాడో ఇంకొక వీడియోలో నేను మీకు వినిపిస్తాను, వినండి. ఇంత ఘాటుగా అన్ని అంశాల్లో రియాక్ట్ అయితే మేము కూడా అలా దాన్ని అన్నిగా భావించాం. ఒకసారి యువకుడికి టికెట్ ఇచ్చి శాసనసభ్యుడిగా గెలిపించి వెరీ గుడ్ విప్పి చూపించాడు. విప్పి చూపించాడు. పదవిస్తే దాన్ని విప్పి చూపించాడు. ఆ పక్కనున్న ఆయన అప్పటికి పదవిస్తే అని అంటున్నాడు, అడ్డుపడుతున్నాడు ఈయనకి. అయినా కానీ ఈయన విప్పి చూపించాడు. అంటే ఎంత ఘాటుగా. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా డిబేట్లు పెడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ కొనసాగింపని కూడా మాట్లాడు. నేను అంటున్నా మహాన్యూస్ ఎండి అయినటువంటి వంశీ గారిని నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఈ విధమైనటువంటి అంశాల్లో బయటపడితే ఇదే స్థాయిలో డిబేట్లు పెడతారా? ఇదే స్థాయిలో విమర్శిస్తారా? ఇదే స్థాయిలో ఘాటుగా విప్పి చూపించారని చెప్పేసి మాట్లాడతారా? మాట్లాడారు కదా. మరి జనసేనకి ఎందుకు ఇది వర్తిస్తుంది? అది కూడా ఒక దళిత ఎమ్మెల్యేకి ఎందుకు వర్తిస్తుంది? మీరే సమాధానం చెప్పండి. ఇక్కడ నేను అక్కడ దళితుడా బీసీనా అగ్రవర్ణాలు అనేది కూడా కొంచెంసేపు పక్కన పెడదాం. పర్టికులర్గా ఈ అంశంలో ఈ రోజున ఈ లడ్డు అంశం ఉన్నటువంటి ఈ సందర్భంలో బయటకు తేవడానికి గల కారణాలు ఏంటి? ఇది బయటికి తెచ్చి ఒకవైపున ప్రజలను గందరగోళంలోకి నెట్టేసి మరోవైపున ఏం చేస్తున్నారు? లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఫ్లెక్సీలు పెడుతూ ఉన్నారు. ఇదేంటి? ఈ మోసం ఏంటి? నేను అంటున్నా నిజంగా నిజాయితీ కలిగినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే లేదా పవన్ కళ్యాణ్ గారు అయితే
లేదా లోకేష్ గారు అయితే ధర్మరక్షణ కోసమే మా పార్టీ ఉందని చెప్పుకునేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులైనా నాయకులైనా ఎవరైనా సరే లడ్డులో కల్తీ జరిగిందని నానా యాగి చేసిన మీరందరూ ఈ రోజున బయటకు వచ్చి వచ్చినటువంటి రిపోర్ట్ని బయటపెట్టండి. లేదు కల్తీ జరిగిందా, ఆ ఇచ్చినటువంటి నివేదికను మేము వ్యతిరేకిస్తున్నామని అదన్నా ప్రజలకు చెప్పండి అంటే మీరు ప్రజలకు చెప్పరు. ఎందుకంటే ధిక్కరించిన వాళ్ళు అవుతారు. మీరు ధిక్కరించిన వాళ్ళు అవుతారు కాబట్టి, విచారణ సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలను ధిక్కరించిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి మీ కార్యకర్తలను బలిపశువులను చేస్తారా? కార్యకర్తల చేత మళ్ళా ప్రజల్లోకి, మళ్ళా భయభ్రాంతుల్లోకి, మళ్ళా అభద్రతాభావంలోకి నెట్టేసే విధంగా ఫ్లెక్సీలు పెట్టిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? నేను అంటున్నా, సామాన్యమైనటువంటి మనుషులతోటి రాజకీయాలు చేయండి, రాజకీయ నాయకులతోటి రాజకీయాలు చేయండి, కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయండి, మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయండి, హత్యలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయండి, దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయండి, మానభంగాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయండి, మర్డర్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయండి. కానీ దేవుళ్ళను అడ్డం పెట్టుకొని భక్తుల యొక్క మనోభావాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే గనుక పుట్టగతులు లేకుండా పోతాయి మీ పార్టీలు. గుర్తుపెట్టుకోండి, అది ఏ దేవుడైనా పర్టికులర్గా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి దేవుడు. ఆయనతోటి ఆటలొద్దు, ఆయన భక్తులతోటి అసలే ఆటలొద్దని ఈ అంశాన్ని సరిచేసుకోండి. తప్పు ఎవరైనా చేస్తారు, చేసినటువంటి తప్పును సరిచేసుకోండి. ఇక కొన్ని మీడియా ఛానల్స్లో కిర్రా కార్పి లాంటి వాళ్ళ చేత, మాసేన రాజేష్ లాంటి వాళ్ళ చేత, ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు లాంటి వాళ్ళ చేత, లేదా TV5లో మూర్తి గారు లాంటి వాళ్ళ చేత, సాంబశివరావు గారు లాంటి వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ, గోరంట్ల మాధవ్ గారు కానీ, లేకపోతే సుకన్య అంశం కానీ, లేకపోతే డోర్ డెలివరీ కానీ, లేదా ఆ అనంతబాబే మళ్ళా సెక్సువల్గా వీడియో కాల్లో దొరికినటువంటి అంశాలు కానీ, ఇన్ని అంశాలు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది అని నేను అడుగుతున్నా. వాళ్ళు చేశారు తప్పు, మీరు తప్పున్నారు చేస్తారా? వాళ్ళు తప్పు చేశారనే వాళ్ళ మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోలేదనే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ కూడా రాకోకుండా ఉండే విధంగా సీట్లు ఇచ్చారు అక్కడ. అది చేశారని చెప్పేసి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అది మేము కొనసాగిస్తాం, లేదా దానికి రెట్టింపు చేస్తాం. మేము ఆయన ఒకటి చేస్తే మేము 2 తప్పులు చేయిస్తాం. మేము చర్యలు తీసుకోమని మీరు ముందుకెళ్తే మీకు 11 కాదు 1 ఇస్తారు ప్రజలు. గుర్తుపెట్టుకోండి, చేసినటువంటి మంచిని తీసుకోండి, ఆ మంచిని కొనసాగించండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని తీసుకొని మీరు కొనసాగించండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏ తప్పులు చేశాడో ఆ తప్పులను మేము తీసుకొని పెంచి పోషించి మేము రెట్టింపు చేస్తామన్నారు అనుకోండి, ప్రజలు కూడా రెట్టింపు స్థాయిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు చేసి పద్దాకా అది చెప్తారు ఎందుకు? వాళ్ళ హయాంలో జరిగినాయి, వాళ్ళ హయాంలో జరిగినాయి కాబట్టి 11 నాయన అక్కడ వాళ్ళ హయాంలో జరిగినాయి కాబట్టి ఘోరమైనటువంటి ఓటమిని చెవి చూశారు వాళ్ళు. అక్కడ మీరేదో ఉద్ధరిస్తారని చెప్పేసి మీకు ఘన విజయాన్ని ప్రజలు అందించారు. మరి ఘన విజయాన్ని అందుకున్నటువంటి మీరు వాళ్ళకన్నా ఇంకా నీచంగా నికృష్టంగా ఎలా పరిపాలిస్తారు? పరిపాలిస్తే ప్రజలు కూడా అదే స్థాయిలో మీకు మళ్ళా గెలుపుని పరిచయం చేసి అదే స్థాయిలో మీకు ఓటమిని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారనేది మర్చిపోవద్దు. 11-1 అవ్వడానికి ఎంతో సమయం పట్టదనేది చెప్తూ, మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ, నిజాలను మాత్రమే చెప్తూ మళ్ళొక్కసారి అందరిని కూడా హెచ్చరిస్తుంది. గతంలో ఎలా ఉండే అంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకే చురుగుతుంది అనే ఒక సామెత ఉండేది. కానీ ఈరోజు అలా లేవు. ఈ అంశాలు చాలా జాగ్రత్తగా ఉండండి. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎటు వెళ్ళినా కానీ, ఎటు నుంచి వచ్చినా కానీ ఆ సంబంధాలు అనేటువంటివి సక్రమంగా కొనసాగినన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఎక్కడైతే ఆ లైన్ కట్ అవుతుందో అప్పుడు వెంటనే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. సామెత తిరగబడింది. ఎటెళ్ళు పడ్డా కానీ ముళ్ళే ఇరికిపోతుంది ఈ రోజున. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని మనం బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నాం అనేటువంటి అంశాన్ని మర్చిపోకుండా ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.